వీడికి స్వాగతం. థాట్ ప్రాసెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పారామీటర్స్ లో స్లీప్ పారామీటర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీంట్లో స్లీప్ క్వాలిటీ ఆస్పెక్ట్, క్వాంటిటీ ఆస్పెక్ట్ రెండు ఇంపార్టెంటే. అయితే దీంట్లో క్వాలిటీ ఆస్పెక్ట్ గురించి నేను మాట్లాడుకున్నాను. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎంత కంటే తక్కువ పడుకుంటే ఇన్సఫిషియెంట్ కింద లెక్క, ఎంతకంటే ఎక్కువ పడుకుంటే ఓవర్ స్లీపింగ్ కింద. ఓవర్ స్లీపింగ్ అయినా ఇన్సఫిషియెంట్ స్లీపింగ్ అయినా రెండు బ్యాడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి బాడీ మీద, బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ మీద, బాడీ యొక్క ఫంక్షనాలిటీ మీద, థాట్ ప్రాసెస్ మీద స్పెషల్లీ. స్లీప్ ఈజ్ లైక్ వన్స్ ఇన్కమ్. స్లీప్ అనేది ఒక మనిషి యొక్క ఇన్కమ్ కింద తీసుకోండి. ఇఫ్ ద ఫ్యామిలీ ట్రైన్ ఆర్ అదర్ ఇంటెలిజెన్స్ ఎగ్జిస్ట్, సపోజ్ ఆ ఇన్కమ్ మీద ఆధారపడి ఒక ఫ్యామిలీ తిరుగుతుంది అనుకుందాం. సో వాళ్ళు ఆ డబ్బుని ట్రైన్ చేస్తున్నారు అనుకోండి. అంటే నీడ్ వేరు, వాంట్ వేరు. సో అవసరం వేరు, లగ్జరీ వేరు. సో దాంట్లో వాళ్ళ ఎక్స్పెండిచర్ అనేది ట్రైన్ అవుతుంది అనుకోండి, వృధా అవుతుంది అనుకోండి. లేదా వాడు ఇంటెలిజెన్స్, కొన్ని రకాల ఇంటెలిజెన్స్ ఉండటం వల్ల, కొన్ని హ్యాబిట్స్ వల్ల వాళ్ళు ట్రైన్ అవుతుంది అనుకోండి. సో ఏ లార్జ్ ఇన్కమ్ లుక్స్ స్మాల్. ఆ కండిషన్ లో ఎంత ఇన్కమ్ ఉన్నా సరే స్మాల్ కనబడుతుంది. సో ట్రైన్ అయిపోయేది, వృధా అయిపోయేది ఎక్కువ ఉంది కదా. అండ్ ఏ పర్సన్ ఈజ్ సూన్ ఇన్కమ్. సో అందుకని వాడికి ఆదాయం ఎంత ఉన్నా వాడు అప్పుల బారే పడుతుంటాడు. ఇది ఎవరికి వాళ్ళకి జీవితంలో ఎక్స్పీరియన్స్ అయ్యేది. గమ్మత్ ఏంటంటే ప్రతిదీ అవసరంలా కనబడుతూ ఉంటుంది. అది యాక్చువల్గా ఈ సెంటర్ వల్లమాట. సో ఈ సెంటర్ వీటి గురించి డీటెయిల్ గా ఇంకా చదువుతాం, ఇప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి ఎప్పుడైతే ఫ్యామిలీ ట్రైన్ చేస్తుందో ఇన్కమ్ ని, ఎంత ఇన్కమ్ ఉన్నా అది సఫిషియెంట్ గా ఉండదు, స్మాల్ కిందే కనబడుతుంది. అండ్ ఆ ఫ్యామిలీ ఎప్పుడు ఫుల్ ఉంటుంది. Whilst on the other hand, a judicial use of a lesser income would create savings for the family. అదే ఇంకొక పర్సెప్షన్ తీసుకుంటే, సపోజ్ జుడిషియల్ యూజ్ అంటే ఖచ్చితంగా ఏదో బ్యాలెన్స్ గా దేనికి ఎంత ఖర్చు పెట్టాలో, ఏదో అవసరమో, ప్రయారిటీ ఏమిటో, దాని యొక్క నెసెసిటీ ఏమిటో, వీటి బేస్ గా ఒక జుడిషియల్ యూజ్ చేసేటైతే, అంటే ఎమోషన్స్ వెంట పరిగెత్తకుండా చేస్తే ఇప్పుడు లెస్ ఇన్కమ్ వాళ్ళు కూడా సేవింగ్ చేయగలుగుతుంటారు. ఇది వాస్తవం. ఇది అయితే ఈ నిద్ర గురించి కొన్ని బిలీఫ్స్ ఉన్నాయి. ఆ బిలీఫ్స్ వెరిఫై చేద్దాం. ఫస్ట్, మోర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్, మోర్ రిలాక్స్. ఎక్కువ గంటలు పడుకుంటే చాలా రిలాక్స్ అయిపోతాం అనుకుంటాం. ఇది పొరపాటు. దీంట్లో మనం నిన్న రేంజెస్ చూసాం. దాంట్లో ఇన్సఫిషియెంట్ స్లీప్ ఎంతకంటే ఎన్ని గంటల కంటే తక్కువ, ఓవర్ స్లీపింగ్ ఎన్ని గంటల కంటే ఎక్కువ పోతే అనేది. సో రెండు నీ బాడీ మీద, రిలాక్స్ మీద ఎఫెక్ట్ ఇస్తాయి. మెంటల్ రికవరీ, ఫిజికల్ రికవరీ రెండు నెగిటివ్ గా జరుగుతుంది. లేదు ఇన్సఫిషియెంట్ స్లీప్ ఉన్నా, ఓవర్ స్లీప్ ఉన్నా. క్వాలిటీ ఆఫ్ స్లీప్ కెన్ నాట్ కాంపన్సేట్ ఫర్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్. క్వాలిటీ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ తో కాంపన్సేట్ చేయలేదు క్వాలిటీ అనుకుంటాం. ఇది కూడా రాంగ్ బిలీఫ్. నిజానికి క్వాలిటీ ఆఫ్ స్లీప్ ని క్వాలిటీ ఆఫ్ స్లీప్ తో కంపన్సేట్ చేయొచ్చు. క్వాలిటీ వేరు, క్వాంటిటీ వేరు. అంటే ఎన్ని గంటలు పడుకున్నా వేరు, ఎంత బాగా పడుకున్నా వేరు. వన్ క్యాన్ స్లీప్ ఎనీ టైమ్, ఎనీ డ్యూరేషన్ ఇన్ 24 hours. 24 hours లో ఎప్పుడు నిద్ర వస్తే పడుకోవడమే. ఏ టైంలో అయినా పడుకోవచ్చు, ఎంతసేపు అయినా పడుకోవచ్చు. ఇది ఒక రాంగ్ బిలీఫ్. మై స్లీప్ హ్యాబిట్స్ కెనాట్ బి చేంజ్డ్. ఇది చాలా మందికి స్ట్రాంగ్ గా ఉంటుంది. నాకు పడుకునే అలవాట్లు ఉన్నాయి కదా, ఎన్నింటికి పడుకుంటాను, ఎన్ని గంటలు పడుకుంటాను, ఎప్పుడు లేస్తాను, ఎప్పుడెప్పుడు పడుకుంటాను, ఇవేం ఎవరు మార్చకూడదు అనుకుంటారు. అమౌంట్ ఆఫ్ స్లీప్ షుడ్ బి యాజ్ పర్ చార్ట్. ఇట్ కెనాట్ బి కాంపన్సేటెడ్. ఈ బయాలజీ వాళ్ళ చార్ట్ గురించి చెప్తున్నాం కదా, చార్ట్ పరంగా స్ట్రిక్ట్ గా రెజిమెంటల్ రూల్ కదా, మిలిటరీ డిసిప్లిన్ లాగా ఫాలో అవ్వాలి. అందుకని దాన్ని కాంపన్సేషన్ చేయడానికి ట్రై చేయకూడదు. రాంగ్ బిలీఫ్. ఇది అంటే ఏది అటెంప్ట్ చేయని వాళ్ళు, క్వాలిటీ పెంచుకోవడానికి అటెంప్ట్ చేయని వాళ్ళ గురించి. ఇక్కడ చేయని వాళ్ళకి చార్టర్ కనీసం ఫాలో అవ్వాలి, కనీసం అది నెక్స్ట్. బట్ కానీ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకునే డైరెక్షన్ వెళ్తున్న వాళ్ళకి కొంచెం వేరియేషన్ మారుతాయి. సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్. సో ఈ క్వాలిటీ ఆస్పెక్ట్ కాదు, క్వాంటిటీ పరంగా
నీకు సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా, అమ్మ 10 గంటలు పడుకున్నాను రా అని. అదే ఇంపార్టెంట్. ఇదంతా రాంగ్ బిలీఫ్స్ ఫస్ట్. సో దీంట్లో ఎన్ని బిలీఫ్స్ కి మనకు ఆ బిలీఫ్స్ మన రాంగ్ బిలీఫ్స్ మనకు ఉన్నాయని తెలిసిపోతుంది. సపోజ్ ఈ సెంటెన్స్ చదవంగానే వినంగానే చెప్పండి నా ఉద్దేశంలో ఇదండి అని కాంట్రవర్సీ వచ్చిందంటే, థాట్ వచ్చిందంటే, ఆటోమేటిక్ గా నీకు నోన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ కండిషన్ అయిపోయింది అనమాట. ఒక కండిషన్, ఇది కూడా ఎక్స్పీరియన్స్ ద్వారా అయిందే కండిషన్, బయలాజికల్ కండిషన్ అనమాట అది. సో ఆ కండిషన్ పరంగా ఎక్కువ ఎక్కువ పడుకుంటే ఎక్కువ రిలాక్స్ అని అనుకుంటాం. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. కొంచెం కొంచెం కాంటెంప్లేట్ చేయండి ఈ రాంగ్ బిలీఫ్స్ గురించి. ఈ క్వాలిటీ ఆఫ్ స్లీపింగ్ చెప్పేది ఏమిటి? సబ్జెక్టివ్ స్లీప్ క్వాలిటీ. ఈ సబ్జెక్టివ్ స్లీప్ క్వాలిటీ ఏంటంటే, నీకు స్లీప్ అయి లేవంగానే నీ ఎక్స్పీరియన్స్ ఏమిటి, నీ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఏమిటి, అది క్వాలిటీని డిసైడ్ చేసేది ఫస్ట్. ఒక రోజు అమోఘంగా నిద్ర పట్టింది అనుకుంటాం, కానీ నిజంగా నువ్వు పడుకుంది 4 అవర్స్ 5 అవర్స్ ఉంటుంది. ఒకప్పుడు 10 గంటలు 8 గంటలు పడుకున్నట్టు ఉంటుంది, కానీ లేచిన తర్వాత ఇంకా బద్ధకంగానే ఉంటుంది, ఒళ్ళు నొప్పులుగానే ఉంటుంది, ఇంకా ఎనర్జెటిక్ గా ఉండదు, యాక్టివ్ గా ఉండవు ఆ రోజు. ఇది మనకి సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ లో తెలుస్తూనే ఉంటుంది. అలాగే స్లీప్ లేటెన్సీ అంటే, బెడ్ మీదకి ఎక్కి పడుకున్న తర్వాత ఎన్ని మినిట్స్ లోపల నువ్వు నిద్రలోకి వెళ్ళావు, ఎలాగే ఇది 1/2 అవర్ లోపల జరిగిపోవాలి. 1/2 అవర్ దాటుతోంది అంటే స్లీప్ క్వాలిటీ ఇండికేటర్ అన్నమాట అది. అయ్యో అయ్యో నేను గంట కానీ పడుకోనండి బాబోయ్, వెంటనే పట్టి చావాలి నాకు, కంగారు పెట్టు. ఏం చేయాలి ఏంటి తప్ప కంగారు పెట్టు. అలా నిద్రపోయే ముందు సెల్కి దూరంగా ఉండండి, రిలాక్స్ గా ఉండండి, ఏదైనా బుక్స్ అది వదిలేసేయండి, వాదన పెట్టుకోవద్దు, టీవీ స్క్రీన్ చూడొద్దు. ఇలాగ చెప్పే వీడియోలు చాలా ఉన్నాయి. టన్స్ టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది వాటి గురించి. యాక్చువల్గా ఈ స్లీప్ లేటెన్సీ మెయింటైన్ చేయడానికి ప్రతి టైం క్వాలిటీ ఆఫ్ ఇండికేటర్ కింద గుర్తుంచుకోండి. సో మనం యోగిక్ ప్రాక్టీస్ లో చేసే ప్రాక్టీస్ వల్ల ఏమేమి మారుతున్నాయి స్లీప్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తే దాన్ని బట్టి నువ్వు క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందో లేదనే విషయం నీకు తెలియటం కోసం అని ఇవి చెప్పడం. అందుకని వీటి గురించి వర్రీ అయ్యి వీటిని ప్రాబ్లం చేసుకోమని కాదు. అలాగే స్లీప్ డ్యూరేషన్, డ్యూరేషన్ ఇంపార్టెంటే, బట్ అది ఏజ్ పరంగా ఎంత డ్యూరేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ డ్యూరేషన్ లో ఎంత క్వాలిటీగా పడుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాబిచువల్ స్లీప్ ఎఫిషియన్సీ. హ్యాబిచువల్ స్లీప్ ఎఫిషియన్సీ అంటే రేషియో ఆఫ్ టైమ్ స్పెండ్ స్లీపింగ్ వర్సెస్ టైం ఇంటెండెడ్ ఫర్ స్లీపింగ్. నువ్వు పడుకొని బెడ్ మీద పడుకుని బెడ్ నుంచి లేచేదాకా ఉన్న టైము, నిజంగా నువ్వు పడుకున్న టైము, ఒక రేషియో ఉంది. దీన్ని స్లీప్ ఎఫిషియన్సీ అంటారు. ఇది కూడా క్వాలిటీ ఇండికేటర్. అలాగే స్లీప్ డిస్టర్బెన్సెస్ అంటే జనరల్గా స్లీప్ అనేది కొన్ని సైకిల్స్ రూపంలో ఉంటుంది. సో ఎన్ని సైకిల్స్, ఎన్నిసార్లు మెలకు వచ్చింది రాత్రి, 1 టైం ఐడియల్, 2 టైమ్స్ పర్వాలేదు, 2 టైమ్స్ కంటే ఎక్కువ జస్ట్ 3 టైమ్స్ మోడరేట్, 3 టైమ్స్ కంటే ఎక్కువ మెలకు వచ్చింది అంటే మటుకు క్వాలిటీ ఆఫ్ స్లీపింగ్ ఎఫెక్ట్ అవుతున్నట్టు. యూజ్ ఆఫ్ స్లీపింగ్ మెడిటేషన్. సో గమ్మత్ ఏంటంటే, ఫోర్స్ఫుల్లీ ప్రతి మనిషి చేత మెడిటేటివ్ స్టేట్ లోకి తీసుకెళ్తుంది శరీరమే. ప్రత్యేకంగా చోట కూర్చొని కళ్ళు మూసుకొని చేతులు ఏదో ముద్ర పెట్టి చేస్తేనే మెడిటేషన్ అనుకోవద్దు. మన బాడీ డిజైన్ చేయబడిందే న్యాచురల్ గా మెడిటేటివ్ స్టేట్ లోకి తీసుకెళ్తుంది. అదే స్లీప్ స్టేట్. స్లీప్ స్టేట్ లో ఏమవుతుంది చూడండి, ముందు పడుకుంటాం, నెమ్మదిగా సెన్సెస్ విత్డ్రా అవుతాయి, తర్వాత ఏదో కల వస్తుంది, తర్వాత కల లేని స్లీప్ పాయింట్ లోకి వెళ్ళిపోతావు. ఆ టైంలో నువ్వు తెలియదు, నీ సెల్ఫ్ కాన్షియస్నెస్ తెలియదు, నీ శరీరం తెలియదు, నీ సెన్సెస్ పనిచేయదు, అసలు నువ్వు ఉన్నావు లేదో తెలియదు. నీ బాడీ ప్రెజెన్స్ ఉండదు అక్కడ. మైండ్ ప్రెజెన్స్ ఉంటే కలర్ టైం ఉంటుంది, బట్ డీప్ స్లీప్ లో మైండ్ ప్రెజెన్స్ కూడా ఉండదు. బట్ కానీ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సంథింగ్. ఆ ఎక్స్పీరియన్స్ ఏమిటి? యు ఆర్ మెడిటేటివ్ స్టేట్ లోకి వెళ్తున్నావు అనమాట. సో ఈ మెడిటేటివ్ స్టేట్ కి వెళ్తాం అనేది 24 అవర్స్ లో చాలా ఎసెన్షియల్. అందుకని అన్నం లేకుండా ఎక్కువ కాలం బతుకుతాడేమో, నీళ్ళు లేకుండా ఎక్కువ కాలం బతుకుతాడేమో, కానీ నిద్ర లేకుండా ఎక్కువ కాలం బతకలేడు. సో డే టైమ్ డిస్ఫంక్షనింగ్. సో డే టైమ్ డిస్ఫంక్షనింగ్ అనేది ఒక ఇండికేటర్ నీ క్వాలిటీ ఆఫ్ స్లీపింగ్ గురించి. సో అలాగనే డీప్ స్లీప్ డ్యూరేషన్ ఉందే, అది స్లీపింగ్ మెడిటేషన్ పార్ట్ అనమాట. అలాగే డే టైం డిస్ఫంక్షన్ గా ఉంటుంది. డే టైం ఇవాళ పడుకుని లేచావు, మొన్నటి నీ ఫంక్షనాలిటీ అనేది ఎంత యాక్టివ్ గా పనిచేస్తావు, ఎంత ఎనర్జెటిక్ గా పనిచేస్తావు అనేది అంతకు ముందు రోజు స్లీప్ సైకిల్ మీద ఆధారపడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే స్లీప్ యొక్క క్వాలిటీ యొక్క పారామీటర్స్. సో నీకు ఎంత క్వాలిటీగా స్లీప్ ఉంది అనేది తెలుసుకోవడానికి.
రేపు మళ్ళా స్లీప్ గురించి ఇంకొంచెం ఫర్దర్ డిస్కస్